నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మా స్నేహితురాలు వాళ్ళ అక్కయ్యని తీసుకుని ఓ ఆదివారం రోజు మా ఇంటికి వచ్చిందండి. మా నాన్నగారు లాయర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అక్కయ్య సమస్యను ఆయనతో చర్చించి సలహా తీసుకుందామని వచ్చారు వాళ్ళు. మా స్నేహితురాల అక్కయ్య పేరు అనిత. 19 సంవత్సరాల వయసులో దగ్గర బంధువుల అబ్బాయితో పెళ్లయింది ఆమెకి. పాపకి 6 నెలల వయసున్నప్పుడు వాళ్ళ ఆయన ఒక ప్రమాదంలో చనిపోయాడు. అత్తింటి వారు ఆస్తిపరులు. అనిత భర్త పేరిట ఉన్న పాలసీలు, యాక్సిడెంట్ కారణంగా ఇచ్చే నష్టపరిహారాలు అన్నింటినీ వాళ్లే తీసేసుకున్నారు. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమె అత్తింటి వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టింది. ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈ రోజు మనం ఉన్నాం రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్న గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సలూన్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు హెయిర్ స్టైలిస్ట్ నవీన్ గారు. మరి ఈ రోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆయన ఏం తెలియజేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం నవీన్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లేడీస్ కి చాలా బయట తిరుగుతూ ఉంటారు, షాపింగ్ అనేసి అని అండ్ మార్కెటింగ్ అనేసి అండ్ జాబ్స్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు స్కూటీస్ పైన వెళ్తుంటారు, వెహికల్స్ పైన వెళ్తున్నారు, బై వాక్ వెళ్తున్నారు. వాళ్ళకి మెయిన్ థింగ్ వచ్చేసి హెయిర్ లో చాలా ప్రాబ్లం ఉంటుంది. డైరెక్ట్ మన సన్ వల్ల ప్రొటెక్షన్ కాకుండా స్కార్ఫ్స్ కట్టుకోకుండా కొంతమంది తిరుగుతుంటారు. వాళ్ళకి వచ్చేసి మనం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెయిర్ స్పాస్ జస్ట్ లైక్ ట్రీట్మెంట్స్ అనేసి ఉంటాయి మనకి హెయిర్ లో. వాళ్ళు హెయిర్ స్పాస్ చేసుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు పొల్యూషన్ లో వెళ్ళేసరికి వాళ్ళకి వచ్చేసి డాండ్రఫ్ వస్తూ ఉంటుంది అండ్ హెయిర్ డ్రై అవుతూ ఉంటుంది అండ్ స్ప్లిటన్స్ వస్తూ ఉంటుంది. మనకి హెయిర్ స్పా వల్ల హెయిర్ అనేది నారిష్మెంట్ ఉంటుంది అండ్ డ్రైనెస్ తగ్గుతుంది, స్ప్లిటన్స్ కంట్రోల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు హెయిర్ స్పా చూపిస్తున్నారా? ఓకే, హెయిర్ స్పా అంటే ఏ టైప్ ఆఫ్ హెయిర్ వాళ్ళకైనా సెట్ అవుతుందా ఇది? అంటే మనం వాళ్ళ టెక్స్చర్ ని బట్టి వాళ్ళకి ఏదైతే హెయిర్ స్పా కావాలంటే మనం డిసైడ్ చేసి దాని తర్వాత మనం చెప్పవచ్చు. సో ఎవరైనా హెయిర్ స్పా చేసుకోవచ్చు, కాకపోతే ఆ హెయిర్ టైప్ ని బట్టి మీరు డిసైడ్ ప్రొడక్ట్స్ మారుతూ ఉంటాయి. ఓకే, సో మరి అలా అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం హెయిర్ టెక్స్చర్ చూసుకోవాలి. ఓకే, అండ్ మెయిన్ ది హెయిర్ వచ్చేసి హైలైట్స్ ఉన్నాయి, ప్లస్ మనం దీంట్లో కావాల్సిన క్రీమ్స్ వచ్చేసి క్రీమ్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకే, ఇన్ఫ్యూజన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి కలర్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అదే మన కలర్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, లేదంటే డాండ్రఫ్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి దీంట్లో. ఓకే, అండ్ ఫస్ట్ మ్యామ్కి వచ్చేసి హెయిర్ డ్రై ఉంది. హెయిర్ డ్రై అవ్వడం వల్ల అంటే మనకు కలర్ ఉంది కాబట్టి హెయిర్ డ్రైనెస్ కనిపిస్తుంది. అండ్ స్కాల్ఫ్ కూడా లైట్ గా ఆయిల్ కాంబినేషన్ లో ఉంది స్కాల్ఫ్. ఓకే, సో స్కాల్ఫ్ కూడా కాంబినేషన్ స్కాల్ఫ్ అంటున్నారు కదా, సో అలానే హెయిర్ కలర్ వల్ల డ్రై అయింది హెయిర్. ఓకే, సో ఇప్పుడు ఈమెకి పర్ఫెక్ట్ ఉంటుందా ఈ హెయిర్ స్పా అనేది? ఓకే, సో మరి ఫస్ట్ ప్రొసీజర్ ఏంటండి, ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే, హెయిర్ వాష్ చేద్దామా మరి? హెయిర్ వాష్ ఫినిష్ అయిందండి సంయుక్త. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము హెయిర్ స్పా అనేది. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి కోమింగ్ చేసుకున్నాము, ఎందుకంటే ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం 2 పార్టిషన్స్ తీసుకున్నాము. సో ఇది హెయిర్ యాక్చువల్ గా వెట్ గానే ఉంది కదా, డ్రై అవసరం లేదా? డ్రై ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మళ్ళీ మనం క్రీమ్ అప్లికేషన్ అనేది ఇంకా లేట్ అవుతూ ఉంటుంది అండ్ క్రీమ్ అనేది వచ్చేసి చాలా అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే మళ్ళీ హెయిర్ వాష్ చేస్తామో అప్పుడు టోటల్ గా క్రీమ్ అంతా అవుట్ అయిపోతుంది, దానివల్ల రిజల్ట్ అనేది ఏమీ ఉండదు. ఓకే, ఓకే, సో ఇలా వెట్ గా ఉన్నప్పుడే మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పార్టిషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ పార్టిషన్స్ తీసుకున్నాం. ఓకే, తీసుకోండి. పార్టిషన్ తీసేసుకున్నాము, ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం క్రీమ్ అప్లికేషన్ చేస్తాం. క్రీమ్ అప్లికేషన్. ఓకే, మనం వచ్చేసి ఫస్ట్ క్రీమ్ తీసుకున్నాము బౌల్ లో. ఓకే, దీంట్లో మనం హైడ్రేట్ ఇన్ఫ్యూజన్ వేస్తున్నాం దీంట్లో. ఓకే, ఇది వచ్చేసి హైడ్రేట్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే,
సో ఇది దేనికోసం ఇది వచ్చేసి ఉపయోగపడుతుంది? మనకి హైడ్రేట్ అంటే మ్యామ్ది హెయిర్ అనేది డ్రై ఉంది కాబట్టి మనం హైడ్రేట్ ఇంక్రీజన్ ఇస్తున్నాం, ప్లస్ కలర్ కూడా ప్రొటెక్షన్ అవుతుంది. ఓకే. సో జనరల్ గా హెయిర్ స్పాన్ గానే అమ్మో కలర్ పోతుందేమో అని చాలా మంది చాలా మంది అనుకుంటారు, కాకపోతే దీనివల్ల హెయిర్ అనేది హెయిర్ లో కలర్ ప్రొటెక్షన్ ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. ఓకే. దానివల్ల మనకి హెయిర్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండేది. సో ఇప్పుడు అప్లై చేసుకోవాలా అండి? ఫస్ట్ సెక్షన్ బై సెక్షన్ తీసుకొని అప్లై చేసుకుంటాం. అంటే ఇది స్కాల్ప్ కి అంటుకున్న పర్వాలేదా లేదంటే? ఈ క్రీమ్ వచ్చేసి మనకి స్కాల్ప్ కంటినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం రిన్స్ అవుట్ చేసేటప్పుడు టోటల్ గా మంచి స్కాల్ప్ మీద రబ్ చేసేసి తీస్తాం కాబట్టి దానివల్ల ఏమి అలా ఉండదు. ఎందుకంటే అది స్కాల్ప్ కంటినా అని కూడా మనకి స్కాల్ప్ పొల్యూషన్ వల్ల ప్రొటెక్షన్ అయి ఉంటుంది. ఓకే ఓకే. సో ప్రాబ్లం ఏమి ఉండదు, ఎట్లయినా అప్లై చేసుకోవచ్చు. సో సెక్షన్ బై సెక్షన్ అప్లై చేసుకోవాలా? సో ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలండి సెక్షన్ వైజ్? టోటల్ హెయిర్ అంతా అప్లై చేసుకొని జస్ట్ లైట్ గా నారిషింగ్ మసాజ్ ఉంటుంది, స్కాల్ప్ కి రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ స్పా చేసినప్పుడు మనం ఎంత మసాజ్ మంచి చేస్తే మనకి ఎంత బ్లడ్ సర్క్యులేషన్ ఇచ్చేసి మనకి ఏదైతే హెయిర్ ఫాల్ ఏది ఉంటాయో హెయిర్ వాటికి కొంచెం ఎనర్జీ వస్తుంది. మరి నవీన్ గారు అప్లికేషన్ అయిపోయింది, ఇప్పుడు మసాజ్ చేస్తున్నారు? మసాజ్ చేస్తున్నాను. ఓకే. ఇలా ఎంతసేపు చేసుకోవాలి మసాజ్? జస్ట్ 5 to 10 minutes చేస్తే సరిపోతుంది. ఓకే, 5 to 10 minutes మైల్డ్ గా చేయాలి. ఓకే. నవీన్ గారు మసాజ్ అయిపోయిందా? మసాజ్ అయిపోయింది. మనం సో ఇప్పుడైనా వెయిట్ చేయాలా లేదంటే హెయిర్ వాష్? 2 minutes వెయిట్ చేస్తే మనం ఏదైతే మసాజ్ చేసిన మనం క్రీమ్ అప్లికేషన్ చేసింది ఏదైతే ఉంటుందో అది హెయిర్ లో పెనిట్రేట్ అవుతుంది ఒక 2 minutes. దాని తర్వాత మనం రిన్స్ అవుట్ చేయవచ్చు. యాక్చువల్లీ స్టీమ్ పెట్టాలి, ఎందుకంటే మ్యామ్ ది హెయిర్ చాలా డ్రై ఉంది కాబట్టి మనం స్టీమ్ అనేది ఇప్పుడు స్టీమ్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 2 minutes వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, 2 minutes వెయిట్ చేసాం కదండి, ఇప్పుడు హెయిర్ వాష్ చేసేయచ్చా? we can go for hair wash. ఓకే. షాంపూ వాష్ చేయకూడదు కదా? షాంపూ వాష్ అసలు చేయొద్దు. ఓకే, జస్ట్ వాటర్, ఎక్కువ వాటర్ తో వాష్ చేయాలి. ఓన్లీ లూక్ వార్మ్ వాటర్ తో మనం రిన్స్ అవుట్ చేయాలి. ఓకే ఓకే. సో ఎక్కువ వాటర్ తో వాష్ చేయొచ్చు కదా? అంటే మనం క్రీమ్ ఎక్కువ వాటర్ తో వాష్ చేస్తే మనకి క్రీమ్ టోటల్ గా అవుట్ అయిపోతుంది. ఓకే, అంటే క్రీమ్ మొత్తం వెళ్ళిపోకుండా కొంచెం ఉండాలి హెయిర్ కి, జస్ట్ స్మూత్నెస్ అనేది ఫీల్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. సో మరి హెయిర్ వాష్ చేద్దామా? ఓకే, హెయిర్ వాష్ అయిపోయిందండి. జస్ట్ వాటర్ తో వాష్ చేసాం కదా? జస్ట్ ఓన్లీ వాటర్ రిన్స్ అవుట్ ఉంటుంది. తర్వాత లైట్ గా మనం మిగతా వాటర్ ఏదైతే ఉంటుందో అంతా స్క్వీజ్ చేసుకోవాలి. ఓకే. సో మరి దీని నెక్స్ట్ ఇంకేమైనా ఉందా అండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ హెయిర్ కి ఏమైనా అప్లికేషన్ అదేమైనా ఉందా? లేదండి, జస్ట్ ఓన్లీ దీని తర్వాత లైట్ ఓన్లీ వామ్ లో బ్లో డ్రై చేస్తాము. ఓన్లీ 80% డ్రై చేస్తాం దీంట్లో. దాని తర్వాత మనం లైట్ గా సీరం అప్లై చేసేసి ఫినిష్ అవుట్ చేస్తాం. ఓకే. ఓకే, హెయిర్ ని డ్రై చేసేసి సెరమ్ అప్లై చేశారు కదండి, అది కూడా జస్ట్ 70 to 80% డ్రై చేశాను. ఓకే, హెయిర్ కూడా చాలా చాలా స్మూత్ గా ఉందండి, చాలా స్మూత్ గా అండ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఏంటంటే ఒక 2 days అయిపోగానే చాలా గ్రీజీగా అయిపోతూ ఉంటుంది హెయిర్. అంటే మనం ఏదైతే ఆయిల్ మసాజ్ చేస్తామో దాని వల్ల ఇంకా మనకి గ్రీజీనెస్ వస్తుంది, కాకపోతే స్పా వల్ల మనకు అలాంటివి ఉండదు, జస్ట్ స్మూత్నెస్ ఫీల్ ఉంటుంది. ఓకే, సో క్రీమ్ మొత్తం పోకుండా వాష్ చేయాలి అన్నప్పుడు నేను అనుకున్నా యాక్చువల్ గా అలా అయిపోతుందేమో అని, కానీ అసలు అలా ఏం లేదు, చాలా చాలా బాగుంది హెయిర్ కూడా. సో ఇలా ఉన్నప్పుడు ఏం చాలా లైట్ అనిపిస్తూ ఉంటుంది, చాలా లైట్ గా అనిపిస్తుంది మనకి ఫీల్ కూడా. సో చాలా చాలా బాగుందండి. మరి ఇంత మంచి ట్రీట్మెంట్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. చక్కలు చూసారు కదండి, ఇది నాటి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఏడాదన్నా నిండని పసిబిడ్డతో కట్టుబట్టలతో చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన అనిత పుట్టింటికి చేరుకుంది. ఆమె పుట్టింటి వారు భర్త తరఫున ఆమెకు రావాల్సిన ఆస్తిని ఇవ్వమని అడిగారు. వాళ్ళు ఇవ్వమన్నారు. తమ కొడుకు ఆస్తిని కోడలికి ఇవ్వం, కానీ మనవరాలి పెళ్లి జరిగినప్పుడు ఆ మనవరాలి పేరిట రాస్తామని అన్నారు. అతని భర్త పేరు మీద ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి అద్దెలను కూడా అతని వారే తీసేసుకునేవారు. ఈలోగా అనితకి మరో వ్యక్తితో 2వ వివాహం జరిగింది. అతను అనిత కూతుర్ని తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి 16 ఏళ్లు.
ఆ పిల్ల ఖర్చులకి అత్తింటి వారు ఇప్పటి వరకు ఒక్క నయా పైసా అన్నా ఇవ్వలేదు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేసే మీ వంటల సందడిలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు లహరి ఉన్నారు. మరి లహరి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం లహరి గారు. నమస్కారం. లహరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అమర్పేట్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మరి ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? బేబీ కార్న్ బజ్జీ. బేబీ కార్న్ బజ్జీ, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, చాలా బజ్జీలు విన్నాం. మరి బేబీ కార్న్ బజ్జీ అంటే స్పెషల్ గా ఉంది కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను మేడం. మైదా, సేమియా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, బేబీ కార్న్, ఆయిల్. బేబీ కార్న్ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి తయారీ విధానం స్టార్ట్ చేసుకుందామా? ముందుగా ఏం చేయాలి? ఒక బాండి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మైదా పిండిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసేసుకొని 1 hour ముందే తడిపి పెట్టుకోవాలి. ఓకే, 1 hour ముందే. అంటే మరి ఇప్పుడు మీరు చేసి తీసుకొచ్చాను ఇంటికాడ. ఓకే. ఇప్పుడు బాండి పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసేసి ఇందులో ఏమేమి వేసారండి? ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా. ఓకే, మరి మైదా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందే ఇలా మనం కలిపి తిక్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది 1 hour ముందే రెడీ చేసుకోవాలంటే బజ్జీలు వేయడం అంటే 1 hour ముందు రెడీ చేసుకొని పెట్టిన నానుతుందా ఏంటి? నానుతుంది, మైదా కదండి. ఓకే, సో మీరు ఆల్రెడీ రెడీ చేసి తెచ్చి పెట్టారు. ఓకే, అయితే ఇప్పుడైతే స్టవ్ వెలిగించాలి. ఆయిల్ వేయండి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బజ్జీలు మునిగేలాగా. సరిపడుతుంది. ఇప్పుడు ఈ పిండిలో మనము ఇది బేబీ కార్న్ ఉడకబెట్టేసి తెచ్చుకోవాలి, ఉప్పు వేసేసి. ఓకే, సో మనకి బేబీ కార్న్ మార్కెట్ లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్ లోనే. దీన్ని ఉప్పు వేసి ముందు బాయిల్ చేసుకోవాలి. ఉడకబెట్టుకోవాలంటే ఒక 5-10 minutes సరిపోతుందా, లేకపోతే ఏదైనా విజిల్ రావాలా? అలా 5-10 minutes సరిపడుతుంది. మనం అక్కడ చూసుకోవాలి. ఓకే, 5-10 minutes మనం మామూలుగా వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మెత్తగా అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేసేసి వేసేయాలి. మళ్ళీ సేమియాలో కూడా స్టఫ్ చేసి లాస్ట్ లో వేసేయాలి. ఓకే, సో సేమియా కూడా ఇచ్చేసాను. సేమియా కూడా మిక్స్ చేస్తారా అండి అందులో? మిక్స్ చేయమండి, ఇందులో ముంచేసి దాంట్లో స్టఫ్ చేసేసి దాంట్లో రోల్ చేస్తాం. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి? చాలా వెరైటీగా ఉంది. మా ఫ్రెండ్ నేర్పించారు. మీ ఫ్రెండ్ నేర్పించారు? ఎక్కడ మీ ఫ్రెండ్ ఉండేది? అమర్పేటలో. అమర్పేట. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ రిలయన్స్ మొబైల్ షోరూమ్ లో మేనేజర్. అవునా? పిల్లలు? ఒక పాప. మీకు ఇష్టమా కుకింగ్ అంటే? చాలా ఇష్టం ఉంది. సో ప్రయోగాలు చేస్తూ ఉంటారా ఇలా కొత్త కొత్త వెరైటీ వంటకాలు నేర్చుకొని? ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే చేసేసి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే పెడతాను. ఇలా స్టఫ్ చేసుకోవాలండి. దీన్ని దీంట్లో వేయాలి. చూసారు కదండి, బేబీ కార్న్ చాలా జాగ్రత్తగా అందులో డిప్ చేసి, అలాగే సేమియాలో రోల్ చేసి దానికి సేమియా అంతా పట్టేలాగా రోల్ చేసి మనం ఆయిల్లో డిప్ చేసుకోవాలి. సేమియా ఎందుకు అలా అంటే రోల్ చేస్తున్నారు? కొంచెం వెరైటీగా ఉంటుంది కదా మేడం, క్రిస్పీగా అనిపిస్తుంది. ఓకే, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. మరి లహరి గారు, మీరు మ్యారేజ్ అయ్యాక హౌస్ వైఫా లేకపోతే ముందు ఏమైనా జాబ్ చేయడం అలా ఏమైనా ఉందా? లేదు మేడం, నేను స్టడీస్ డిగ్రీ చేసేసి ఆపేసాను. ఓకే, మ్యారేజ్ అయిపోయిందని ఇంకా చేస్తారా జాబ్ ఫ్యూచర్ లో? చేస్తాను. ఇది ఇదివరకు చేశారా ఫస్ట్ టైమా? ఇదివరకు చేశానండి. చేశారా? డీప్ ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌనిష్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేవా. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అది ఫ్రై అవ్వాలి. ఇవి బాగా అయిపోయాయండి, కలర్ వచ్చేసి. ఫ్రై అయిపోయా? ఫ్రై. ఓకే, ఇందులో తీసుకోండి.
చాలా స్మూత్ గా తీసుకొని వేసుకోవాలి, లేదంటే దీన్ని స్నాక్ ఐటమ్ గానే తీసుకోవాలి కదా, దీనికి ఏమైనా మళ్ళీ మనం సాస్ కానీ చట్నీ కానీ ప్రిపేర్ చేసుకోవాలి అవసరం లేదా? సాస్ తో కాంబినేషన్ బాగుంటుంది మేడం. ఓకే, సో ఇన్స్టెంట్ గా మనకి బోల్డని సాసులు దొరుకుతున్నాయి కదా, మనం మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన ఇంట్లో ఉన్న సాస్ ని యూజ్ చేసుకోవచ్చు, చట్నీ లాంటివి ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఓకే, ఫ్రై అయిపోయినట్టున్నా తీసేద్దామా? తీసేద్దాం. దీన్ని ఇలా సాస్ తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, దీన్ని ఏదైనా మనం టొమాటో సాస్, చిల్లీ సాస్ మన ఇష్టం, ఏదైనా సాస్ తో తీసుకోవచ్చు అంటారు. అవును మేడం. బేబీకార్న్ బజ్జీ రెడీ అయిపోయింది మేడం, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. లహరి గారు తయారు చేసిన బేబీకార్న్ బజ్జీలు రెడీ అయిపోయి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బేబీకార్న్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్, మైదా, కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమియా. బేబీకార్న్ బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. బేబీకార్న్ ని 5 నిమిషాల పాటు నీళ్లలో ఉడకబెట్టి తీయాలి. ఆ తర్వాత బేబీకార్న్ ని బజ్జీల పిండిలో డిప్ చేసి తీసి సేమియాలో రోల్ చేసి డీప్ ఫ్రై కి పెట్టుకున్న ఆయిల్ లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యాక తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బేబీకార్న్ బజ్జీలు రెడీ. బేబీకార్న్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే స్నాక్ ఐటమ్ అన్నందుకు స్నాక్ ఐటమ్ లాగా చాలా టేస్టీగా, క్రిస్పీగా, పిల్లలు పెద్దలు అందరూ ఈవినింగ్ టైం ఎప్పుడైనా కూర్చొని తినడానికి బాగుంటుంది. మరి ఇంత చక్కటి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సకులు చూసారు కదా, లహరి తయారు చేసిన బేబీకార్న్ బజ్జీలు చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వంటల సందడి కార్యక్రమంలో మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 04023256540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అనిత లాంటి సమస్య నిజానికి అనేక మంది స్త్రీలు మన దేశంలో ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆస్తులు మగవాళ్ల పేరు మీదే ఉండడం, వారసత్వపు ఆస్తులన్నీ అత్తింటి వారి అధీనంలోనే ఉండడంతో భర్తలు చనిపోగానే అనేక మంది జీవితాలు బజారు పాలవుతున్నాయి. భర్త పోయిన దుఃఖం, ఒంటరితనానికి తోడు ఆర్థిక ఇబ్బందులు వాళ్లను చుట్టుముట్టి మరింత కుంగదీస్తాయి. తన ఇంటి పేరుని, పుట్టింటిని, తన ఉనికిని వదులుకొని అత్తవారింట్లో అడుగుపెట్టే ఆడవాళ్లు భర్త మరణంతో ఒక్కసారిగా ఆ ఇంటికి పరాయి వాళ్లైపోతారు. అంతేకాదు, తమ ఆస్తిలో వాటాలు అడిగితే శత్రువులు అవుతారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో హోటల్ మేనేజ్మెంట్ లో విద్యా ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు పినాకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ. ఓకే మేడం, అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నాం. చాలా ఎక్కువగా చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపుతున్నారు ఈ రంగంలోకి వచ్చేందుకు. మరి ఇందులో విద్య గానీ, ఉపాధి అవకాశాలు గానీ ఎంతవరకు ఉంటాయి మేడం? పారిశ్రామిక విప్లవం తర్వాత అత్యధిక సంఖ్యలో ఏ రంగంలో ఉన్న ఉద్యోగాలు ఏర్పడ్డాయి అంటే అది డెఫినెట్ గా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అని చెప్పొచ్చమ్మా. ప్రపంచ నేపథ్యంలో మనం గమనించినట్లయితే శరవేగంతో దూసుకుపోతున్న రంగం పర్యాటక రంగం. ఈ పర్యాటక రంగానికి అనుబంధ రంగంగా ఉంది హోటల్ మేనేజ్మెంట్. సో ఎక్కడెక్కడైతే పర్యాటక స్థలాలు ఇంప్రూవ్ అవుతూ వెళ్తున్నాయో, పర్యాటక ప్రదేశాలను ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నారు, అక్కడక్కడ హోటళ్ల అవసరం పెరుగుతూ వస్తుంది. ప్రతి దేశం కూడా ఈ పర్యాటక శాఖ నుంచి వచ్చేటటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ మీద బాగా ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీవేర్ దర్ ఇస్ అ డెవలప్మెంట్ ఇన్ టూరిజం. దానికి అనుబంధంగా ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ లో కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం గమనిస్తే ఇతరత్ర ఏ రంగంలోనూ అంత పెద్ద గ్రోత్ నమోదు కాకపోయినా సర్వీస్ సెక్టర్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్ అనమాట.
కాబట్టి డెఫినెట్ గా ఈ రంగంలో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో ట్రెడిషనల్ గా ఎంపీసీలు బైపీసీలు చదువుకొని ఇంజనీరింగ్ మెడిసిన్లు చేస్తున్నారు. ఆ ప్రతిభ కలిగి అందులో చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి అర్హత ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళాలి. కానీ అలా లేని వాళ్ళు మాత్రం డెఫినెట్ గా కొత్త కోర్సుల వైపు చూడడం చాలా మంచిది. అండ్ డెఫినెట్లీ హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్స్ ఏంటంటే అతి తక్కువ కాలంలో లైఫ్ లో సెటిల్ అయిపోవడానికి చాలా ప్రమాదమైనటువంటి కోర్స్ అన్నమాట. అది ఈ స్టెప్ మనం ఎక్కడ తీసుకోవాలి? ఇంటర్మీడియట్ తర్వాత ఈ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు 2 రకాల కాలేజీలు మనకి ఉన్నాయమ్మా. ఒకటి 10th క్లాస్ లెవెల్లోనే మనము డెసిషన్ తీసుకుంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే మనము హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. ఎలాగైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ లో పిల్లలు ఎంపీసీ బైపీసీలో చదువుతారో అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో వొకేషనల్ ప్రోగ్రామ్స్ అంటే ఉపాధికి అవకాశం ఉండేటటువంటి దాదాపు 64 కోర్సులు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నాయి. దానిలో హోటల్ మేనేజ్మెంట్ కూడా ఒకటి అన్నమాట. సో ఇంటర్మీడియట్ స్థాయిలో హోటల్ రంగంలో ప్రవేశం కావాలి అనుకునే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ తో అయినా ఆప్షన్స్ తో తీసుకోవచ్చు, లేదా టూరిజం మేనేజ్మెంట్ తోటైనా వాళ్ళు ఇంటర్మీడియట్ చేసినప్పుడు తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేయవలసి ఉంటుంది. అక్కడికి ఆపి మేము ఉద్యోగానికి వెళ్ళిపోతాము అనుకుంటే ఖచ్చితంగా మంచి కాలేజ్ ని ఎన్నుకున్నప్పుడు ఆ ఉపాధి అవకాశం అనేది బాగా వెంటనే వచ్చేస్తుంది. మేడం, అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే వంటనే నేర్పిస్తారా? చాలా మందికి అపోహ ఉంటుంది, అసలు ఏముంటుంది, అసలు ఏం నేర్పిస్తారని. ఆ క్వశ్చన్ చాలా డీసెంట్ గా అడిగావమ్మా. చాలా మంది జనరల్ గా ఏమంటారంటే హోటల్ మేనేజ్మెంట్ వంటల కోర్స్ ఏమో, టేబుల్ గడ్ర కుడిపించేస్తారేమో, కప్పుల గడ్ర కడిగించేస్తారేమో అని పేరెంట్స్ చాలా టెన్షన్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే హోటల్ అనే పదం వినగానే మనము జనరల్ గా టీ తాగడానికో పెళ్లిళ్ళకో పేరెంటాలకో లేదా సరదాగా వెళ్ళి ఒక సాయంత్రం పూట కూర్చుంటాను అంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఒక 5 స్టార్ కేటగిరీ హోటల్ కట్టాలంటే దాదాపు 1000 కోట్లు అవుతుంది. సో అటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగానికి కావాల్సినటువంటి విద్యార్హతను హోటల్ మేనేజ్మెంట్ అంటున్నాం. సో చిన్న చిన్న ప్లేసెస్ లో వెళ్ళేదాన్ని కాదు. అండ్ కాకపోతే ఇక్కడ జనరల్ గా జరిగే మోసం ఏముంటుందంటే విద్యా సంస్థల్లో మోసాలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న కోర్సు 3 నెలల కోర్సు ఉంటుంది, 6 నెలల కోర్సు ఉంటుంది, సంవత్సరం పాటు చేసే కోర్సు ఉంటుంది, 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది, 5 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఇలాగ డ్యూరేషన్ తక్కువ ఉన్న కోర్సు ఒక 3 నెలలు 6 నెలల కోర్సు వాళ్ళకు కూడా మీరు మేనేజర్లు అయిపోతారు, పెద్ద సంస్థల్లో పనిచేస్తారు అని చెప్పి సీట్లు తీసుకోవడం మూలాన అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తుంది అన్నమాట. మళ్ళీ వీళ్ళని తీసుకెళ్లి బేస్ జాబ్స్ లో పెడతారు. కాబట్టి అయ్యో ఈ పని మేము చాలా తక్కువ పని చేస్తున్నాం, మేము మేనేజర్ అవుతాం అనుకుని వచ్చాము, మేము ఈ పని చేస్తున్నామే అని వాళ్ళు బాధపడి ఆ అనుమానం అనేది క్రియేట్ చేశారన్నమాట. లైక్ అదర్వైజ్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ చదివేటప్పటికి ఆన్ అన్ యావరేజ్ దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చదవడానికి దాదాపు 30 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇట్స్ ప్రొఫెషనల్ కోర్స్. మనం ఇందులో కూడా సాఫ్ట్వేర్ లానే మనం హై సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇందులో కూడా స్టార్టింగ్ నుంచి? ఓకే, సో సాఫ్ట్వేర్ రంగం ఒక భూమిలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి నష్టమే ఇదమ్మా. తల్లిదండ్రులు కూడా సేమ్ ఇదే ప్రశ్న అడుగుతారు, మేడం 1 లక్ష రూపాయల జీతం ఉంటుందా, లేకపోతే మా వాడు డిగ్రీ అయిపోయిన వెంటనే అమెరికాలో ఉద్యోగం వస్తుందా, ఇటువంటి ప్రశ్నలు అడుగుతాను. నేనేమంటానంటే హోటల్ రంగం అనేది ఒక ప్రాక్టికల్ రంగం. ఇట్స్ అ ప్రాక్టికల్ ఫీల్డ్ అన్నమాట. ఇక్కడ గ్రౌండ్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఊహాజనితమైనటువంటివి ఏమీ ఉండవు ఇక్కడ. అండ్ ఏ రంగంలో అయినా అదే, నాట్ ఓన్లీ హోటల్, ఇప్పుడు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా, యాక్టర్ అయినా పని చేయండి మనకి జీతం అనేది రాదు, హార్డ్ వర్క్ చేయండి మనకి జీతం అనేది రాదు, ఒక్క సాఫ్ట్వేర్ రంగం తప్ప. కాబట్టి ఆ రంగంతో పోటీ అనేది నేను చెప్పను. అండ్ ఉద్యోగ అవకాశాలకు వచ్చేసరికి మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చక్కటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. 2 రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకటి మేనేజ్మెంట్ ట్రైనీస్ అంటాము. క్యాంపస్ సెలెక్షన్స్ జరిగినప్పుడు మేనేజ్మెంట్ ట్రైనీగా సెలెక్ట్ అవుతారు. 18,000 నుంచి 21,000 వరకు కూడా స్టైపెండ్ ఉంటుంది వాళ్ళకి. ఒక సంవత్సర కాలం ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్స్ అయిపోతారు. సో మినిమం 20 నుంచి 25,000 రూపీస్ సాలరీ స్ట్రక్చర్ తోటి స్టార్ట్ అవుతారు. సో 20 సంవత్సరాలకు ఒక 5 స్టార్ కేటగిరీ హోటల్లో ఒక అసిస్టెంట్ మేనేజర్ అయిపోయారు అంటే వాళ్ళకు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఒక 50,000 వరకు జీతము, చక్కటి హోదా, చక్కటి భవిష్యత్తు, ఒక లైఫ్ లో సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మేడం, ఇంకో డౌట్ కూడా ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఈ కోర్సు ఎంచుకునే ముందు అంటే ఎంత యావరేజ్ ఉండాలి? మార్క్స్ పరంగా ఉండాలి, లేకుంటే క్లవర్ వాళ్ళు కూడా ఇందులో చేరొచ్చా, డల్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా? మళ్ళీ అన్ని క్వశ్చన్స్ భలే నీట్ గా అడుగుతున్నావు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడ పనికి మాలిన వాళ్ళని తీసుకెళ్ళి మనము హోటల్ మేనేజ్మెంట్ లో వేస్తే బతుకుతారనుకుంటారు. అసలు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తారు, మా వాడు పనికి రానివ్వడండి, మొద్దండి, అందుకే
అందుకే హోటల్ మేనేజ్మెంట్ తీసుకొచ్చాను. నేను తల్లిదండ్రులకు ఒక విన్నపం చేస్తాను, అందరికీ మనందరికీ, మీకు నాకు పిల్లలకి అందరికీ ఆ 400 గ్రాములే బ్రెయిన్ కాబట్టి ఎవరో తెలివైన వాళ్ళు కాదు అనే దేనికి నేను అసలు యాక్సెప్ట్ చేయను. అండ్ హోటల్ మేనేజ్మెంట్ లో వాళ్ళు వచ్చినప్పుడు దే ఆర్ ఫ్యూచర్ మేనేజర్స్, కాబోయే మేనేజర్లు అంటే వాళ్ళు లీడ్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి, ఆర్గనైజ్ చేయగలగాలి, ప్లాన్ చేయగలగాలి, ఒక 1000 కోట్ల సంస్థలో సమర్థవంతంగా పని చేయగలగాలి. అంటే తెలివే లేని వాళ్ళు మందబుద్ధులు ఇక్కడ గ్రో అవుతారు అనుకోవడం అది అపోహ మాత్రమే, అది చాలా పెద్ద అపోహ మాత్రమే. అంటే ఒక రోజు మీరు సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి 5 స్టార్ కేటగిరీ హోటల్లో ఉంటారంటే ఆ రూమ్ రెంట్ దాదాపు ₹1,00,000 అయ్యేటటువంటి అవకాశం ఉన్న ప్లేస్ లో తెలివితేటలు లేకుండా, చదువు సంధ్యలు లేకుండా, ప్రవర్తన లేకుండా, ఒక మంచి వాల్యూ సిస్టమ్ లేకుండా, ఒక ప్రాపర్ పర్సనాలిటీ లేకుండా, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఎలా ఉద్యోగం వస్తుంది? అది రాదు. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాకపోతే మిగతా రంగాల్లాగా కేవలం బట్టి నాలెడ్జ్ మీదనే, పుస్తకాలు బట్టి కొడితే మనకు ఉద్యోగం వస్తుంది అనే సిస్టమ్ ఇక్కడ లేదు. ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంట్ కావాలి, మార్పులు కావాలి, పర్సనాలిటీ కావాలి, డైనమిక్ పర్సనాలిటీ కావాలి. అవన్నీ డెవలప్ చేస్తామని, అవన్నీ డెవలప్ చేయడం మూలాన మనం మంచి సంస్థల్లో వాళ్ళని మేనేజర్ స్థాయిలో మనం ఇవ్వగలుగుతున్నాం. ఓకే మేడం, పేరెంట్స్ కి చాలా అపోహలే ఉన్నాయి మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ లో ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగాల విషయంలోని. ఇంకా మనం క్లియర్ చేయాల్సిన చాలా డౌట్స్ ఇంకా ఉండే ఉంటాయి, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూసుకుందాం. మరి ఇప్పుడు ఇంత బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు మేడం. భార్య చనిపోయిన 6 నెలలు తిరగకుండానే భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు అనుమతిచ్చే మన శాస్త్రాలు, మన సమాజం ఇప్పటికీ స్త్రీల పునర్వివాహానికి సుముఖంగా లేవు. చట్టపరంగా తండ్రి తరఫున తన బిడ్డలకు రావాల్సిన ఆస్తిని అడిగే హక్కు భార్యలకు ఉంది. ఆ పిల్లలు మైనర్లైతే వారికి చట్టపరంగా తల్లే గార్డియన్ అవుతుంది. ఆడపిల్లలైతే పెళ్లి ఖర్చులిస్తాం, మగపిల్లవాడైతే పెద్దవాడయ్యాక ఆస్తి వాడి పేరున రాస్తామంటూ తప్పించుకోవడానికి వీల్లేదు. అయితే 99% కేసుల్లో జరుగుతుంది ఇదే. మన సమాజంలోని పురుషాధిపత్య విలువకి బలై నిరాశ్రలైపోతున్న స్త్రీలకి లెక్కే లేదు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చిందండి. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. సో విజయ్ గారు ఈ రోజు మనకి ఎలాంటి లేటెస్ట్ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు, ఈ రోజు మా సఖులకు మీరు ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారండి? ఇప్పుడు మనం చూసే డిజైన్ అండి కంప్లీట్ కోరా సిల్క్ అండి. కోరా సిల్క్ అనేది మనకి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వెరైటీ అండి. డిఫరెంట్ క్లాత్ అంటే ఇప్పుడు కొద్దిగా స్టిఫ్ గా ఉండాలి కట్టుకోవడానికి అనేది ఇప్పుడు ట్రెండ్ అండి. ఇంతకుముందు మా దగ్గర జార్జెట్ లాగా ఉండాలి, లూజ్ ఐటమ్ ఉండాలి, ఇట్లా కాకుండా ఇప్పుడు కొద్దిగా స్టిఫ్ ఉండాలి అనేది ఇప్పుడు ట్రెండ్. కాబట్టి ఆ ట్రెండ్ తగ్గట్టు మనము కోరా సిల్క్ మీద కొద్ది డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం తయారు చేసామండి. సిల్క్ అంటే బేసిక్ గా జారిపోతుంది. అవునండి. ఇది ఏంటంటే కోరా కాబట్టి మనకి ఏంటంటే పట్టులోనే ఇది ఒక డిఫరెంట్ ఇదండి. పట్టు నుంచే తయారవుతుంది ఇది కూడాను. కోరా సిల్క్ అనేది అందరికి తెలిసిన వెరైటీ. అయితే ఇందులో మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మనం తయారు చేస్తాం అనమాట. ఇందులో కొన్ని చూద్దామండి. ఇది చూడండి, మనకి కంప్లీట్ ఇది కోరా మీద తయారైనటువంటి డిజైన్ ఇది. ఇది మనం వచ్చేసి ఈ డిజైన్స్ ఈ కోరా సిల్క్ అనేటప్పటికి అన్ని రేంజ్ల్లోనూ దొరుకుతాయండి మనకి. చాలా అంటే 2000 నుంచి కూడా మనకి స్టార్టింగ్ నుంచి దొరుకుతుంది ఇందులో. అయితే మనం ఇది హ్యాండ్లూమ్ లో తయారు చేసాం కాబట్టి కొద్ది కాస్ట్లీగా ఉంటుంది. అలాగే మనకు వచ్చి ఒక ఫంక్షన్ వేర్ కి ఉపయోగపడేటట్టు ఉంటుందండి. హ్యాండ్లూమ్ మీద వస్తుంది కాబట్టి అంతా ఉంటుంది. లైట్ వెయిట్ కదా? అవునండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీలో చూస్తే మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ మిక్స్డ్ కలర్ తో మనకు వచ్చిందండి ఈ సారీ. ఇందులో బాడీ అంతా మనం చూస్తామండి 2 కలర్ కాంబినేషన్స్ మనకు ఉంటుంది. ఇందులో అంతా కానీ ఈ 2 కలర్ మిక్స్డ్ కాంబినేషన్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇందులో. అలాగే దీన్ని బోర్డర్ మన కింద బోర్డర్ చూస్తానండి, చూడండి ఈ విధంగా వస్తుందండి ఈ బోర్డర్ డిజైన్. ఈ బోర్డర్ లో మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇస్తూ అలాగే మన కింద సింపుల్ గా ఒక సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చామండి. పింక్ కలర్ తో వచ్చింది. ఈ గోల్డ్ కలర్ లో మొత్తం మనం మ్యాంగో డిజైన్ లాగా థ్రెడ్ వర్క్ చేస్తామండి. 2 కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం ఇచ్చినాం అనమాట. వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనం ఒక మ్యాంగో డిజైన్ లాగా మనం డిజైన్ చేసాం. పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు చూడండి, దీని పళ్ళు వచ్చేసి మనము కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో మనం తీసుకున్నామండి. పింక్ కలర్ అనే చిన్న కాంట్రాస్ట్ మనం ఇచ్చినాం కాబట్టి అదే కలర్ కాంట్రాస్ట్ వచ్చేటట్టు మనము తీసుకున్నాము, పళ్ళు తీసుకున్నాము. దీన్ని పళ్ళులో కూడా మనకి బోర్డర్ లో ఏదైతే మ్యాంగో డిజైన్ ఇచ్చామో సేమ్ వచ్చేటట్టు మనం మ్యాంగో డిజైన్ కూడా మనకి ఇందులో వచ్చిందండి. ఇక్కడ గోల్డ్ అండ్ బ్లూ ఉంది. గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మనం ఇచ్చినాము అనమాట. ఏదైతే కొంచెం కలర్ కనిపించింది పింక్, దాన్ని పళ్ళులో కూడా హైలైట్ చేసాం. అలాగే దీని బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ డిజైన్ చూడండి.
ఇలా బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి. పింక్ ఇచ్చేసాం మనం. పింక్ కలర్ మీద కంప్లీట్ మంచి గోల్డ్ బార్డర్ ఇచ్చినాం. కంప్లీట్ పింక్ అది షిమ్మర్, దాంట్లో కొంచెం షిమ్మర్ మిక్స్డ్ కలర్ తో కలర్స్ ఉంటాయండి ఇందులో. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయండి మనకి. 1-2 కలర్స్ కూడా మనకి దొరుకుతుంది. దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 5000 చేంజ్ లో మనకి వస్తుంది. 5000 చేంజ్. బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్. మరి నెక్స్ట్ ఏం సారీ చూపిస్తాం? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ చూద్దామండి. ఇది మనకి లైట్ పీచ్ కలర్ లో తీసుకున్నాం మనం ఇందులో. ఈ సారీ అంతా కూడా మనకి ఒక లైన్ స్టైల్లో ఉంటుందండి. మనం ఇంతకు ముందు అనుకున్నట్టు కోరా డిజైన్ ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఇదంతా రా సిల్క్ తో మనకి ఒక స్ట్రైప్స్ లాగా మనం ఇస్తామండి. రా సిల్క్ ఒక థిక్ కలర్ తో మనకు వస్తుంది అనమాట. దీనివల్ల మనకి కలర్ బాడీ అంతా కూడా 2 కలర్స్ లో మనకు ఉండేటట్టు మనకు కనిపిస్తుంది. డార్క్ షేడ్ లైట్ షేడ్స్ తో మనకు కనిపిస్తుందండి మనకి. అలాగే దీని బార్డర్ వచ్చేసి మనము మంచి గోల్డ్ కలర్ లో వచ్చేటట్టు మనం బార్డర్ తీసుకున్నామండి. షోల్డర్ చాలా సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది కానీ రిచ్ గా ఉంటుంది. షోల్డర్ అంతా మనకు వచ్చే 2 సైడ్ కూడా మనకి ఇదే విధంగానే గోల్డ్ సేమ్ గోల్డ్ లాగే వస్తుందండి. ఇది మనకి వచ్చిన మొత్తం సారీ డిజైన్ తో. ఈ పళ్ళు డిజైన్ లో మనం చూడండి, మనం 2 కలర్స్ మనం యూస్ చేస్తే మనం పళ్ళు డిజైన్ తీసుకున్నామండి. వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చినట్టు చేస్తామండి. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మిగతా సారీలో ఎక్కడే కానీ ఇటువంటి కలర్స్ కనిపించవు మనకి. ఇందులో వచ్చి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే కనిపిస్తుందండి. ఇది పళ్ళు డిజైన్. అలాగే దీని బ్లౌజ్ డిజైన్ చూడండి, మనకి ఒక చిన్న లైన్స్ లాగా మనం వచ్చేటట్టు సేమ్ కాంబినేషన్ లో మనం రా సిల్క్ లో తీసుకున్నామండి. ఇది బ్లౌజ్ పళ్ళు సేమ్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి చాలా హైలైట్ అవుతుందండి ఈ సారీ. అంటే కాంట్రాస్ట్ ఉంటుంది సారీకి. అవునండి, డీసెంట్ గా ఉండి చాలా బాగుంటుందండి. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చండి మరి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 4000 చేంజ్ లో మనకి ఈ సారీ వచ్చేసి 4000 చేంజ్. ఓకే, మరి నెక్స్ట్ డిజైన్ చూపిస్తారా? నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఈ సారీ చూడండి, ఇది కూడా మనకి కంప్లీట్ కోరా నెట్టెడ్ అండి. సిల్క్ కదా సార్? అవునండి, ఇది ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూసాం కదండి సారీస్ కోరా డిజైన్స్. అదే కోరా మీద నెట్ లాగా మనం తయారు చేసామండి. కొద్దిగా లైట్ వస్తుంది అనమాట. ఒక నెట్ లాగా ఉంటుంది కానీ నెట్ కాదు, మనకి చాలా లైట్ వెయిట్ మీద తయారు చేసినటువంటి డిజైన్ అనమాట. ఈ డిజైన్ నెట్ లాగే ఉంటుంది మనకి. ఆ కోరా మీద కొద్దిగా దూరం వచ్చేటప్పుడు మనకి నెట్ లాగా అనిపిస్తుంది మనకి ఈ సారీ. ఇది చూడండి, ఈ సారీ అంతా కూడా మనకి ఏంటంటే చూడండి వెల్వెట్ తో మనకి బుట్టీస్ వచ్చిందండి. ఇదంతా కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ మీదే వస్తుందమ్మా ఈ డిజైన్ అంతా కూడా మనకి. ఇందులో వెల్వెట్ తో మనకి బుటీస్ డిజైన్ చేశారు. మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి లీఫ్ అండ్ ఫ్లవర్స్ వచ్చింది. 3-4 కలర్స్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్ ఎల్లో కలర్ తీసుకున్నారు. డార్క్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ తీసుకున్నారు. సారీ అంతా ఇలాగే వస్తుందండి. సారీ అంతా ఇలాగే వస్తుందండి. ఈ బుటీస్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకంతా వెల్వెట్ తో ఉంటుంది అన్నమాట. దీని బార్డర్ ఎలా వచ్చింది? దీని బార్డర్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా రా సిల్క్ తో మనం బార్డర్ తీసుకున్నామండి. ఇందులో ఇది బార్డర్ సింపుల్ గా ఉంటుంది, జరీ ఉండదు ఇందులో. మనకి ఓన్లీ థ్రెడ్ పట్టు మీదే ఉంటుందండి. ఇందులో పింక్ అండ్ ఎల్లో ఎవర్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు బార్డర్ లో. చాలా బాగుంటుంది. మొత్తం 2 సైడ్స్ పింక్ ఉంటుంది. 2 సైడ్ కూడా మనకి సేమ్ స్టైల్ లోనే మనకి బార్డర్ వస్తుందండి. ఇది మనకి వచ్చిన ఇదన్నమాట. బాగుందండి. సో మరి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు కూడా అండి మనకి బార్డర్ తగ్గట్టే మనం సింపుల్ గా మనం ఉండేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం ఇందులో. ఇది పళ్ళు డిజైన్ అండి. ఓకే, సింపుల్ గా మన బార్డర్ లో ఏ ప్యాటర్న్ అయితే వచ్చామో అదే ప్యాటర్న్ లోనే మనకి పళ్ళు కూడా వస్తుంది. ఇదంతా మనకి రా సిల్క్ తో మనకి తయారైతుంది. ఓకే, చాలా బాగుందండి. స్టిఫ్ గా ఉంది సారీ, చాలా లైట్ వెయిట్ అండి. చాలా లైట్ వెయిట్ ఉండి చాలా బాగుంటుంది. హ్యాండ్లూమ్ మీదే వస్తుంది కాబట్టి మనకి ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా నెట్టెడ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా నెట్టెడ్ వస్తుంది. సో మనకి దీన్ని మనం కొంచెం బేస్ వేయాలి అంటే ఏం వేయచ్చండి? ఇందులో వచ్చేసండి, ఇందులో ఏంటంటే మనకి ఈ ఒక స్టైల్ మాత్రం ఏంటంటే మనకి ఒక రన్నింగ్ స్టైల్ లాగా మనకి బ్లౌజ్ వస్తుందండి. సో మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ చూడండి ఈ విధంగా ఇచ్చాము. మన పళ్ళు డిజైన్ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే స్టైల్లో వచ్చేటట్టు మనము ఇందులో తీసుకున్నామండి. ఇదంతా మనకు రా సిల్క్ లో పింక్ మిక్స్ లాగా మనకు వచ్చేటట్టు బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ మాత్రం పింక్ అండ్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ మనం కొద్దిగా డిజైనర్ స్టైల్ లో మనం బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బనారస్ క్లాత్ వస్తుందండి. పింక్ కలర్, ఈ కలర్ తో మన క్లాత్ వస్తుంది, ఎల్లో వస్తుంది. ప్యాచ్ లాగా వేసుకొని మనకు డిజైనర్ స్టైల్ లో మనం బ్లౌజ్ కుట్టించుకుంటే సారీ అదిరిపోతుంది. చాలా బాగుంది. పార్టీ వేర్ బాగుంటుంది. పార్టీ వేర్ చాలా బాగుంటుంది. ఎంత ఉండొచ్చండి దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి మనకి 6000 చేంజ్ అవుతుంది. 6000 చేంజ్ కానీ బాగుంది. వెల్వెట్ డిజైన్, తర్వాత హ్యాండ్లూమ్ మీద వచ్చిన డిజైన్ కదండి. నెట్ అనేది మనం చూస్తుంటాం జనరల్ గా, కానీ అంతా మనకి అది వచ్చేదంతా పవర్లూమ్ మీద వచ్చే ఐటమ్ అండి. హ్యాండ్లూమ్ మీద తయారు చేయాలంటే నెట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ మీద తయారైన సారీ అండి. కోరా సిల్క్ లో మీరు మంచి కాంబినేషన్స్ తో మంచి డిజైన్స్ ఈ రోజు మసాకులకు పరిచయం చేశారు. చాలా బాగుంది. ఇవే కాకుండా డిజైన్స్ కోరాలో డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తున్నాయి. 2000 నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ప్యూర్ కోరా మీద అనేటప్పటికల్లా సెమీ కోరా మీద ఇంతకన్నా తక్కువలో కూడా పెయింటెడ్ లో కూడా తక్కువలో కూడా వచ్చినాయి. అయితే ప్యూర్ అనేటప్పటికి 2000 స్టార్ట్ అయ్యి వస్తుందండి ఇందులో. సో అలాంటి కోరా డిజైన్స్ లో మాకు కొన్ని డిజైన్స్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. 100 ఏళ్ల క్రితం ఇప్పుడు సంఘ సంస్కర్త
కందుకూరి వీరేశలింగం గారు భర్తలు చనిపోయిన స్త్రీల పునర్వివాహం కోసం ఉద్యమించారని, మనం జయంతులు వర్ధంతులు ఘనంగా జరుపుకుంటూ ఉపన్యాసాలిస్తూ ఉంటాం. సమాజం ఎంతో పురోగమించిందని భావించే ఈ కాలంలో కూడా విడాకులు పొందిన లేదా భర్త చనిపోయిన స్త్రీలకి మళ్లీ పెళ్లి కావడం చాలా కష్టం. పిల్లలుంటే మరింత కష్టం. పోనీ పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని దగ్గర పెట్టుకుని బతుకుదామంటే ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. ఇలాంటి విషయాలపై కూడా మనం నిలదీసి ప్రశ్నించాలి. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.